ఇండియా మొత్తంలో క్వాంటమ్ వ్యాలీ అనేది అమరావతిలో రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇండియా నుంచి చాలా గొప్ప గొప్ప మ్యాథమెటిషియన్స్ ఉన్నారు. అలాగే చాలా సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. మన స్టేట్ లో కూడా అలా స్టూడెంట్స్ కి ఆ కెపాసిటీ ఉంది అని నమ్మి చంద్రబాబు నాయుడు గారు ఇలా మమ్మల్ని నమ్మి ఇలా ఆపర్చునిటీస్ తీసుకురావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. చాలా జాబ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇలా జరగడం చాలా హ్యాపీ. క్వాంటమ్ టెక్నాలజీలో ఇప్పటికీ చాలా సిమ్యులేషన్ టూల్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. అలాంటి టూల్స్ గురించి చాలా మందికి తెలీదు. ఇలా తీసుకురావడం వల్ల ఆ టూల్స్ గురించి ఇంకా తెలుసుకోవడం, ఇంకా దాని మీద రీసెర్చ్ పెరుగుతుంది. అలా పెరగడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ ఇన్నోవేషన్స్ జరుగుతాయి. అలా జరిగి జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా పెరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో టెక్నాలజీ గురించి మీది వీడియో కాన్ఫరెన్స్ లో మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. సార్ ఒక విజన్ తో మాట్లాడారు. ఫ్యూచర్ బాగుండాలి అని. యూతే రేపటి ఫ్యూచర్ కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. అలాగే ఏపీ స్టేట్ నుంచి ఎవరన్నా గొప్ప ఇన్నోవేషన్ చేయగలిగితే నోబెల్ ప్రైజ్ అలా తీసుకురాగలిగితే 100 crores క్యాష్ ప్రైజ్ అని చెప్పి కూడా అనౌన్స్ చేశారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ కి అలాగే రీసెర్చ్ కి కూడా హెల్ప్ చేస్తానని చెప్పారు. చాలా హ్యాపీగా, చాలా బాగా మాట్లాడారు. చాలా ఇన్నోవేటివ్ గా ఆలోచించి మాట్లాడారు. ఇక్కడ నుంచే మంచి ప్యాకేజెస్ తో జాబ్స్, ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటున్నాయి. కాబట్టి రిజిస్టర్ అయ్యారమ్మా దానిలో? రిజిస్టర్ అయ్యాను. మీకు ఎలా అనిపించింది అసలు? ఇప్పటి వరకు కొన్ని మాడ్యూల్స్ ఓపెన్ అయ్యాయి. అవన్నీ చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉన్నాయి. ఇంతవరకు తెలియని కొన్ని టూల్స్, అవి ఎలా వాడాలి, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా చాలా ఈజీగా తెలుస్తుంది.